హర్మూజ్ జలసంధిలో ఓ కార్గో షిప్పై ఇరాన్ దాడి చేసింది. యూఏఈ నుంచి బయలుదేరిన థాయ్ నౌకను దెబ్బతీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇంతకీ ఇరాన్ వ్యూహం ఏంటి? ప్రత్యర్థుల్ని ఎలా టార్గెట్ చేయబోతోంది? హర్మూజ్ జలసంధిలో థాయ్ కార్గో నౌకపై ఇరాన్ దాడి చేసింది. థాయిలాండ్లోని ప్రీసీ షిప్పింగ్ సంస్థకు చెందిన మయూరి నారి యూఏఈలోని పోర్ట్ నుంచి బయలుదేరింది. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో నౌకపై మిసైల్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒమన్ ఉత్తర తీరానికి 11 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ సంఘటన జరిగింది. నౌకలోని సిబ్బందిని ఒమన్ నేవీ రక్షించింది. హర్మూజ్ జలసంధిలో గుర్తు తెలియని వస్తువు నౌకకు తగిలి పెద్ద పేలుడు సంభవించింది. దీంతో అది వాటర్ మైన్ అయుంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. థాయ్ నౌక గుజరాత్లోని కండ్ల పోర్టుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. థాయ్ నౌక మయూరి నారిపై దాడిని భారత్ ఖండించింది. సైనిక దాడులకు సరుకు రవాణా నౌక లక్ష్యం కావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే జరిగిన ఇటువంటి పలు దాడుల్లో భారతీయులు చనిపోయారని గుర్తు చేసింది. వాణిజ్య నౌకలపై అంతకంతకు పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది. వాణిజ్య నౌకలు, వాటిలోని సిబ్బంది లక్ష్యంగా దాడులు చేయడం తగదని స్పష్టం చేసింది భారత్. యుద్ధం ప్రారంభమైన తర్వాత హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. కానీ చిన్నా చితకా నౌకలు ఆ మార్గంలో ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఇరాన్కు చెందిన 50 నౌకలపై అమెరికా దాడులు చేసింది. అయితే తొలిసారి ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. పూర్తిగా ఇరాన్ అధీనంలో ఉన్న హర్మూజ్ జలసంధిలో ఎవరి పప్పులు ఉడకబోవని తాజా సంఘటనతో స్పష్టమైంది.